హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఏం లేదు, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఒక చిన్న జాగ్రత్త చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఎండలకి ఎక్కువగా చాలామంది ఏంటంటే కొంతమంది వడదెబ్బ తగిలి చనిపోతున్నట్టుగా నేను విన్నాను. ఎందుకంటే కొన్ని మాకు కొన్ని వాట్సాప్ గ్రూప్స్ అని ఫేస్బుక్ ఇవి ఉన్నాయి కదా, వీటిలో చూస్తున్నాను అనమాట. కాబట్టి మన ఛానల్లో కూడా ఉన్న వాళ్ళకి కొంచెం చెప్తే బాగుంటుందని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ ఎండలకి ఎక్కువగా బయటికి పోకండి. మీ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళని కూడా ఎక్కువగా బయటికి పంపకండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈ ఎండలు చాలా అసలు మంచివి కావు. కాబట్టి మన హెల్త్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పెద్దవాళ్ళు అయితే మీరు ఒకవేళ బయటికి వెళ్ళేటట్టయితే ఏమైనా మీ చేతిలో కొంత నార్మల్ వాటర్ కావచ్చు, లేదా కోకోనట్ వాటర్ ఉంటుంది కదా, కోకోనట్ వాటర్ అయినా సరే మీ చేతుల్లో పెట్టుకోండి. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా కొంతవరకు ఎప్పుడైనా సరే ఏమైనా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు కానీ ఏమైనా నీరసంగా ఉన్నా ఆ వాటర్ కొంచెం తాగటం వల్ల ఇమీడియట్గా ఎనర్జీ రావడం అనేది కొంచెం ఉంటుంది. కాబట్టి మీ చేతిలో కొంచెం ఏంటంటే అలాంటి కోకోనట్ వాటర్ అనేది ఉంచుకోండి. పని పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కువసేపు ఇంట్లోనే ఉండడానికైతే ట్రై చేయండి. ఓకే, ఇక్కడ భద్రాచలంలో కూడా చాలా ఎండలు ఉన్నాయండి. ఉడకపోత కూడా అట్టట్లేదు. కాబట్టి ఎండలు మనకి ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువగా పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు అంటే పర్వాలేదు, కొంచెం ఎండల్లోకి వచ్చినా కూడా అంత మన హెల్త్ మీద అంత ఎక్కువ ఇంపాక్ట్ పడే అంత లేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. మన ఏసీ వేసినా కూడా ఆ ఏసీ కూలింగ్ కూడా మనకి సరిపోవట్లేదు ఇప్పుడున్న ఈ ఎండలకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అండ్ మీ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ టైంలో. ఓకే, ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి కే నవీన్ యూట్యూబ్ ఛానల్ ఇదనమాట. ఓకే అండి, బాయ్.